కుటుంబంలో ఆశ్చర్యం చేత దేవుడు మన మధ్యలో ఉన్నారు. మీ ఆర్థిక విషయంలో మీ కొరకై కార్యం చేసే దేవుడు మనకు ఉన్నాడు. రైతులో శారీరకంగా మీరు బాధపడి ఉన్నట్లయితే, ఆత్మీయ విషయంలో వెనక్కబడి ఉన్నట్లయితే, ఒకవేళ మీ నిత్య జీవితంలో మీరు ఒక అయోమయంలో ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. ఆ యేసయ్య మీకు ఇచ్చిన అధికారం బట్టి, ఆ యేసయ్య మాట ప్రకారం ఆయన మాటకి లోబడి ఉన్నట్లయితే, ఆయన వాక్యమైన బట్టి, ఆత్మని బట్టి హల్లెలూయా జీవించాలని సమర్పించండి. మీ లోటు కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీ లోటు కలిగిన దేవుడు ఉన్నారు. మీలో ఏ కొరతని కలిగి ఉన్నారని మీరు కూడా ఎరిగి ఉండలేదు, కానీ అన్ని ఎరిగిన వాడైన దేవుడు మీకు తేటగా ఆయన తెలియపరుస్తానని నమ్ముచున్నాను. ఆయన ముందు మిమ్మల్ని మీరు ఒక్కసారి కూడా తొలగించి సమర్పించండి. దేవుడు నా కుటుంబంలో నేను జరిగినట్లు జరగటం లేదు, నా జీవితం ముందుకు నేను అనుకున్నట్లు వెళ్ళటం లేదు, నేను ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నారు, నా హృదయంలో ఉన్న బాధలు తెలిసిన వాడు ఈ లోకంలో ఎవడూ లేదు, నేను హృదయం తిరిగి ఉన్నాను. దేవా నన్ను సహాయించండి, నా సంఘాలను ఆదరించండి, దీవించండి. నా సంఘస్థులను నేను ప్రేమించున్నాను కదా, ఆ సంఘానికి ఎదుగుదా చేయడానికి కృపదయించండి. దేవా నా మాటలు కానీ, నా ఆలోచన కానీ ఏదైనా కృతులు వచ్చి నన్ను క్షమించండి. అలాగే దేవుడి మీద అందులో ఉన్న అట్టిగా ఉన్న అన్నింటినీ మీరు తొలగించి ఆ దేవుడి వైపు మీరు చూడాలని ఆ దేవుడు కోరుకుంటున్నారు. ఆ దేవుడి వైపు చూడండి. హల్లెలూయా. ఆ ప్రేమకర దేవుడు మీ వైపు చూస్తున్నారు. నా దాసులారా మీ కొరకై హల్లెలూయా దిగి వచ్చిన వాడని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీ వైపు చూస్తున్నారు. మీ హృదయం కలిగి ఉన్నారు, మీ తలపు కలిగి ఉన్నారు, మీ వేదన, మీ నొప్పిలు, మీ కష్టంగా, మీ బాధలు కలిగి ఉన్నాడు. ఆయన శత్రువులకు వెంబడి సమర్పించి ఈ రోజు నుంచి ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితంలో మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను, నేను కూడా కోరుకుంటున్నాను. సమర్పించండి.